శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వినోద్. ఈరోజు వచ్చేసి మన ముందు ఆర్పిఐ ఏ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పీటర్ నాయుడు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్పిఐ ఏ పార్టీ అనేది ఉంది కదా, సో దీని గురించి ఎక్కువగా తెలియదు. సో దీని గురించి మీ మాటలో చెప్పండి, దీని సిద్ధాంతం ఏంటి అసలు? ఆర్పిఐ అంటే అండి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా. ఏ అంటే అత్వాలే. అత్వాలే అంటే రామ్దాస్ అత్వాలే గారు, సెంట్రల్ మినిస్టర్ ఫర్ ద సోషల్ అండ్ ఎంపవర్మెంట్ జస్టిస్, దానికి ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. ఇది సుమారుగా 70 సంవత్సరాల ఓల్డ్ పార్టీ, ఈక్వల్ టు బీజేపీ, ఈక్వల్ టు కాంగ్రెస్, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ. అందులో మెయిన్ విషయం ఏంటంటే అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ, రిజిస్టర్ చేసిన పార్టీ. సో అంబేద్కర్ గారికి సంబంధించిన ఐడియాలజీ, అంబేద్కర్ గారికి సంబంధించిన సిద్ధాంతాలు, సో అంబేద్కర్ గారు కనిన కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చడానికి ఈరోజు తెలంగాణ నుంచి మా మంత్రి గారు, మా ఒక పెద్దలు సీనియర్స్ నా మీద ఎంతో నమ్మకం ఉంచి నాకు ఇది స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చారు. అంటే మీకు డైరెక్ట్ ఈ పదవి ఎలా వచ్చిందంటే ఇంతకుముందు వేరేమన్నా? నేను ఆల్మోస్ట్ 3 years నుంచి పార్టీలో ఉన్నానండి. స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా జాయిన్ అయ్యాను. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అంతా ఇప్పుడు రీసెంట్గా నాకు మొన్న మార్చ్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు నేషనల్ మీటింగ్లో నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేశారు. బిఫోర్ దట్ నేను స్టూడెంట్ లెవెల్ నుంచి ఏబీవీపీలో కానీ, ఏబీవీపీ యొక్క ఐడియాలజీ తెలవనప్పటి నుంచి ఏబీవీపీలో స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి, వింగ్స్ నుంచి, టీడీపీ నుంచి, ఎన్ఐసిఐ, ఇట్లా అన్ని ఎస్ఎఫ్ఐ, అలాగా అన్ని ఆర్గనైజేషన్స్లో స్టూడెంట్స్ సిన్స్ ఫ్రమ్ ఇంటర్ నుంచి నేను వర్కౌట్ చేస్తూ, దాని తర్వాత మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వచ్చినప్పుడు మా ఫ్యామిలీలో ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేషన్ ప్రజెంట్ కొంతమంది చైర్మన్స్ కానీ, నా ఫ్యామిలీలో ఆల్రెడీ వీఆర్ ఒక 3 తరాల నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబం అది. అంటే ఇప్పుడు కూడా ఉన్నారా రాజకీయ పరంగా? ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఫ్యామిలీలో ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు కూడా ఫ్యామిలీలో కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు. సో డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తే మీ కొన్ని వీడియో చూసాను, రేవంత్ రెడ్డి గారిని కొన్ని మాటలు అంటూ ఉన్నారు. అంటే ఈయన వచ్చేసి ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు, ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు అని చెప్పేసి కొన్ని మాట్లాడుతూ ఉన్నారు. వీడియో పెట్టారు. సో అది ఎందుకు పెట్టారు, దేన్ని ఉద్దేశించి పెట్టారు, ఎందుకోసం ఆ వీడియో చేయాలి? ఇప్పుడు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఉద్యమ టైం నుంచి మనం చూస్తూ ఉంటే తెలంగాణకి అన్యాయం జరిగిపోతూ ఉంది. తెలంగాణకి న్యాయం చేయాలి, నిధులు కానీ, నియామకాలు కానీ, లేకుంటే జాబ్స్ కానీ, రకరకాలుగా ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని తెలంగాణ కోసం ఏదైతే మనం పోరాటం చేస్తామో ఆ విషయంలో ప్రజలందరూ ఏకీభవించి తెలంగాణ మొత్తము ఏకమై ప్రాణ బలిదానాలు చేసి, ఆత్మ బలిదానాలు చేసి సుమారుగా 1200కి పైచిలుకు ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బలైపోయిన సందర్భాలు మనం చూస్తుంటే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనం చూస్తే అభివృద్ధి పాఠానికి వెళ్తుంది అని చెప్పి అందరూ కలలుగా అన్నారు. అదేవిధంగా వెళ్ళింది. ఉన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాలి. ఈరోజు హైదరాబాద్ కోసం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటా ఉందనంటే 2014కి ముందు చంద్రబాబు గారు కానీ, దానికి ముందు వైఎస్ఆర్ గారు చేసిన ఒక ఎత్తు అయితే, దానికి మించి పై ఎత్తుగా కేసీఆర్ గారు చేసినవి ఉన్నాయి. దాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కానీ ఈ 10 సంవత్సరాలలో ఏమైపోయిందంటే వారు చేసేది ఒకటి అయిపోతే ఇప్పుడు అహంకారం అనేది ఎక్కువైపోయింది అక్కడ. రెండోది సిటీనే ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేసుకుంటూ పోతా ఉంటే బయట ఉన్న, అంటే ఇక హైదరాబాదు తెలంగాణ అంటే హైదరాబాదేనా? కాదు. తెలంగాణ ఉన్నప్పుడు నీకున్న 33 జిల్లాలు నువ్వు కౌంట్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఉన్న 2 జిల్లాలో, 3 జిల్లాలో, ఇక పట్టణంలో ఉన్న 4-5 జిల్లాలు నువ్వు కౌంట్ చేసుకుని దీన్నే డెవలప్ చేసుకుంటూ పోతా ఉంటే రైతులకు అన్యాయం అయిపోతా ఉంది. నువ్వు చూస్తూ ఉంటే నువ్వు నీ కుటుంబం మొత్తం నువ్వు దోచుకునే పనిలో పడ్డాడు. మనమేమో అంత కలలుగాని ఉన్నాము తెలంగాణ కోసము. ఏదో అవుద్ది, సింగపూర్ని చేస్తాను, అమెరికాని చేస్తాను, లేకుంటే ఇంకోటి చేస్తానని చెప్పిన కేసీఆర్ గారు, ఇలా మనం చూస్తూ ఉంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, దాని తర్వాత కవితమ్మ గారు, వీళ్ళు నలుగురే కుటుంబాలే నడుస్తున్నట్టుగా ఇప్పుడు చూస్తూ ఉంటే కాళేశ్వరం స్కామ్ కానీ, పక్కన చూస్తూ ఉంటే ఒక రేసింగ్ విషయంలో కేటీఆర్ గారు ఇరుక్కున్న విషయం కానీ, కవితమ్మ గారిని చూస్తుంటే వారు లిక్కర్ స్కామ్లు కానీ, ఒక్కొక్క స్కాముల్లో, సంతోష్ రావుని చూస్తుంటే, హరీష్ రావు గారిని చూస్తూ ఉంటే వాళ్ళ ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాల్లో కానీ మొత్తము గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే తెలంగాణలో మొత్తం స్వాహా అని చెప్పి ఈ కుటుంబాలు మొత్తం వారితో ఉన్న కొంతమంది స్వాహా చేసుకున్నట్టు కనబడిపోయింది. ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే 2014లో ఉన్న కేసీఆర్ గారు కానీ ఇప్పుడు 24లో ఉన్న కేసీఆర్, ఆ కేసీఆర్ ఈ కేసీఆర్ ఒకటి కాదు. దాన్ని ప్రజలు గమనించి ఉన్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు కేఏ పాల్ ఇప్పుడు కేఏ పాల్, బిఫోర్ కేఏ పాల్ ఆఫ్టర్ కేఏ పాల్ అన్నప్పుడు ఒకప్పుడు కేఏ పాల్ ఎలా ఉన్నాడు ఇప్పుడు కేఏ పాల్ ఎలా ఉన్నాడు అన్నట్టుగా కేసీఆర్ గారి పరిస్థితి కానీ టీఆర్ఎస్ పరిస్థితి కానీ ఇది కనబడిపోతుంది. డబ్బు విపరీతంగా ఎక్కువైపోయింది. ఎందుకంత పక్కనున్న మహారాష్ట్ర మనం చూస్తూ ఉంటే ఎలక్షన్స్ లో వాళ్ళు పోయి సర్పంచ్లను కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు కదా, అక్కడ సర్పంచ్ను గెలిపించుకున్నారు కదా. ఇండియా మొత్తము నేను పార్టీని అని చెప్పి మహారాష్ట్ర నుంచి పక్కన ఒరిస్సాకు పోయి మొత్తం ఇండియా మొత్తము పక్కనున్న స్టాలిన్ తమిళనాడుకి వెళ్ళిపోయి కర్ణాటకకి వెళ్ళిపోయి అందరితో ఆయన పెట్టుకొని ఈయన ఏదో ప్రైమ్ మినిస్టర్. అదే తెలంగాణకి అన్యాయం అయిపోతా ఉంది కదా. నువ్వు ఫస్ట్ తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే తర్వాత నువ్వు ఇండియా మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఆ విషయంలో ప్రజలందరూ బాధపడ్డారు, ప్రజలందరూ నిద్రలేచారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలుసుకున్నారు. బలమైన నాయకుడు ఉంటే బాగుంటుంది, మాకు ఒక మార్పు కావాలి, మాకు మళ్ళీ తెలంగాణను తిరిగి మేము పొందుకోవాలి, ఇది దొరల పాలైపోతుందో కుటుంబం పాలైపోతుంది, ఎందుకు వచ్చిన తెలంగాణ అనుకుంటే ఇది ఎవరికి వెళ్ళిపోతుందని చెప్పి ప్రజలు నిద్రలేచి ఒక బలమైన శక్తి కోసం చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక బలమైన శక్తిగా ప్రజలకి కనబడ్డారు. దాన్ని బట్టే మ్యాండేట్ ప్రజలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినట్టు కనబడ్డారు. రేవంత్ రెడ్డి గారు అయినా కానీ, ఎందుకంటే వారు ఇచ్చిన ఏదైతే కాంగ్రెస్ సుమారుగా ఇది ఏదైతే ఇప్పుడు మేనిఫెస్టో ఉందో 93 పేజీల మేనిఫెస్టో ఉంది. ఈ 93 పేజీలు మనం ఓపెన్ చేస్తాం. ఫస్ట్ 3, 4, 5 పేజెస్ మొత్తం కాంగ్రెస్ యొక్క గొప్పతనం కోసం ఉంది. కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ తెలంగాణ ఎట్టు ఇచ్చింది, ఏం చేయబోతుంది, ఇదే కథ. దాని తర్వాత మనం చూస్తూ పోతా ఉంటే కాంగ్రెస్ ఏదైతే మనకి మేనిఫెస్టో రిలీజ్ చేస్తుందో ఆ మేనిఫెస్టో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇప్పటిదాకా ఒక బస్సుకి సంబంధించిన మేనిఫెస్టో నెరవేర్చినట్టు కనబడింది. కానీ ఈ 36 మేనిఫెస్టో పాయింట్స్ ఏవైతే ఒక్కడు కూడా నెరవేర్చలేదు. నేను సింపుల్గా ఒకటి అంటానండి, మ్యాట్రేజ్ ఫర్ తెలంగాణ అని చెప్పి 2వ పాయింట్ పెట్టారు. చనిపోయిన ఇప్పుడు 1200 మంది కానీ తెలంగాణ కోసం చనిపోయిన వ్యక్తుల కోసం 2వ పాయింట్లో వాళ్ళు మేనిఫెస్టో ఏమని పెట్టారంటే తెలంగాణ మ్యాట్రేజ్ మెమోరియల్స్ విల్ బి కన్స్ట్రక్టెడ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అని పెట్టారు. అంటే అమరవీరుల స్తూపాల్ని ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ స్థాపిస్తాము, కడతామన్నారు. కట్టారా? ఎన్ని డిస్ట్రిక్ట్స్ లో కట్టారు? ఇక్కడున్న అమరవీరుల స్తూపం ఎవరు కట్టారు? ఇక్కడ ఉన్న ఒక వైట్ హౌస్ ని, పార్లమెంట్ లేకుంటే అసెంబ్లీ బిల్డింగ్ లో లేకుంటే సెక్రటరియట్ ని ఎవరు కట్టారు? ఇక్కడ కేసీఆర్ గారు కట్టిందే. మనకి రేవంత్ రెడ్డి గారు పెట్టారు కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదే తెలంగాణ వాదం కోసం పోరాడుతున్న వారి మీదకి గన్నుపట్టుకొని పోయిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ కోసం నువ్వు ఎట్లా పెడతావు? నువ్వు టీడీపీ పార్టీలో ఉండే కదా అప్పటిదాకా. టీడీపీ పార్టీ అంటే ఆంధ్ర పార్టీలో ఉండే కదా. ఆంధ్ర పార్టీలో ఉండి టకేల్మని చెప్పి ఇప్పుడు నువ్వు వచ్చి కాంగ్రెస్ లో తెలంగాణ వాదాన్ని పట్టుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు ఎవరైతే బలిదానాలు చేస్తారో వారి కోసం మేము ప్రతి డిస్టిక్ లో అమరవీరుల స్తూపం కడతా అని చెప్పి ఫస్ట్ పాయింట్ అమరవీరుల సెంటిమెంట్ తో స్టార్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయింది నీ ఒక 1.5 సంవత్సర పరిపాలన ఈ పాయింట్ అని చెప్పి అడుగుతాను. రెండోది చూస్తా ఉంటే సో మెల్లమెల్ల చేస్తారు. ఇప్పుడు రీసెంట్ ఏపీ తీసుకున్నాం, 10 లక్షలు ఇస్తా అని చెప్పి అన్నారు. ఇప్పుడు మీరు 1.5 year అన్నారు. సో ఏపీలో చూసుకుంటే 1 year అయింది. 1 year అయితే అవ్వలేదు, ఇంకా చేయలేదు, ఇచ్చిన హామీలు ఏమైనా చెప్పేసి వాళ్ళు ప్రెజర్ తీసుకొచ్చారు. ఆ 1 year తర్వాత రీసెంట్గా చూసుకుంటే తల్లికి వందనం అని చెప్పేసి రిలీజ్ చేశారు ఏపీలో. సో ఇక్కడ కూడా ఒక ఆల్రెడీ ఫ్రీ బస్ అనేది రిలీజ్ చేశారు. దాని తర్వాత ఒక్కొక్క మేనిఫెస్టో చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. ఫస్ట్ ఫ్రీ బస్సు మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన 7th కైనా ప్రమాణం స్వీకారం చేస్తే తర్వాత ఇప్పుడు అదే డిసెంబర్ లో ఫ్రీ బస్ కోసం పెట్టి జనవరిలో స్టార్ట్ అయింది. ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు 1.5 year అయింది కదా, కొంచెం ఆయన కాన్సన్ట్రేషన్ మనం చూస్తా ఉంటే ఇస్తాడు అనే ఒక నమ్మకం కనబడట్లేదు. ఇస్తే మంచిదే కదా అంటాను నేను. ఆయన కాన్సన్ట్రేషన్ చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజలకు మాత్రము తెలంగాణ ప్రజలు కూడా విసుకెత్తిపోయి ఉన్నారు కదా. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎక్కడికి పోయి మీరు అడిగినా కూడా లేడీస్ కూడా పచ్చిబూతులు తిరుగుతూ ఉన్నారు. ఏ ముఖ్యమంత్రినైనా కానీ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని కానీ ఎన్టీఆర్ గారిని కానీ ఇప్పటికి కూడా వారి విగ్రహాలని పెట్టి వారు చనిపోయి 10-15 సంవత్సరాలైనా కూడా వారికి దేవుడు అని చెప్పి దండం పెడుతున్న వ్యక్తులు, వాళ్ళ పేరు పెట్టుకొని వచ్చిన తరము నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో జగన్ గారు కానీ దాని తర్వాత చంద్రబాబు గారు కానీ వారి ముఖం చూసే ఒక ఇంప్రెషన్ స్టిల్ ఇన్ ద హార్ట్ లో ఇంకా ఉంది. టీడీపీ అంటే ఎన్టీఆర్ గారు ఆయన ఇచ్చిన రూపాయి బియ్యం కానీ ఆయన చేసిన అన్నా క్యాంటీన్ కానీ అయితే స్టిల్ అన్నా క్యాంటీన్ ఇంకా నడుస్తా ఉంది. ఆంధ్ర ఎవరి పేరు మీద ఎవరు పెట్టింది అది ఎన్టీఆర్ స్టిల్ ఆయన దేవుడు అని చెప్పి అంటా ఉన్నారు. వైఎస్ఆర్ గారిని 108 కానీ రకరకాలుగానే తీసుకొచ్చి ప్రజల కోసం అవుతున్నాయి. అది కూడా జగనన్న ఆయన ఫోటో పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు. కానీ జగనన్న వైఎస్ఆర్ గారి ఫోటో లేకుండా జగనన్న పార్టీ ఎక్కడ నడిపిస్తాడా? ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే అవి లేకుండా ఎక్కడైనా కానీ ఆయన రన్ చేసినట్టు కనబడతా ఉందా? అడిషనల్గా యాడ్ ఆన్ చేసుకుంటా ఎక్కడైనా ప్రజలు పిచ్చబూతులు తిట్టినట్టు కనబడ్డదా ముఖ్యమంత్రిని? అడుగుతా ఉన్నాను నేను ప్రశ్న. మీరు ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి గారిని మహిళలు నోటికి అదుపులు లేకుండా పిచ్చబూతులు తిడతా ఉన్నారు కదా. ఏ ముఖ్యమంత్రి అయినా తిట్టారా?
కానీ కేసీఆర్ గారు చేసిన కొన్ని తప్పులు కానీ, అహంకారం కానీ, లేకుంటే ఒంటెట్టి పోకరాలు కానీ, ఇవి ప్రజలకి నచ్చక కుటుంబం ఒక్కటే దోచుకుంటుందని చెప్పి ఆ విధంగా రైతుల్ని అన్యాయం చేస్తున్నారు, స్టూడెంట్ని అన్యాయం చేస్తున్నారు, జాబులు లేకుండా చేస్తున్నారు, పేపర్ లీకేజ్ చేసేసి అన్యాయం చేస్తున్నారు, దోచుకొని ఉన్నారు. కాళేశ్వరం కానీ, ఇక్కడ వచ్చిన రేసింగ్ విషయం, ఫార్ములా విషయంలో కానీ, లిక్కర్లో కానీ ఇలాగ కుటుంబంలో స్కామింగ్లు అని చెప్పి రెండోసారి గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు దారి తప్పిపోయి ఉన్నారని చెప్పి ప్రజలు గమనించి మ్యాండేట్ ఇంకోలికి ఇస్తే ఎక్కడ కూడా కేసీఆర్ గారు పిచ్చబూతులు తిట్టలేదు. స్టిల్ ప్రజల హృదయాల్లో కేసీఆర్ గారు వారు చేసిన కొన్ని మంచి పనులు, కేసీఆర్ గారు తెలంగాణని తెచ్చి ఆ ఒక కృతజ్ఞత ప్రజల హృదయాల్లో ఉంది. పిచ్చి బూతులు ఎక్కడ తిట్టలేదు. కానీ ఈ రోజు ఉన్న పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారిని మాత్రం పిచ్చనా బూతులు తిడుతూ ఉన్నారు ప్రజలు. ఎన్నో వీడియోలు వైరల్ అయినాయండి, నేను చెప్పట్లేదు. ఎందుకు ఆ పక్కనే మూసీ పక్కన శుద్ధీకరణ అని చెప్పి ఆ మూసీ గురించి మా కొరియన్ లేకు నేను తీసుకొచ్చి ఇక్కడ పెడతా అని చెప్పి అన్న దాంట్లో ఆ ఒక లేకు డిజైన్ ఏదైతే కొరియాకి సంబంధించిన డిజైన్లు ఉన్నాయో ఆ డిజైన్లని డిజైన్ చేసి దీంతో కంపేర్ చేసి ఇక్కడ రిలీజ్ చేయడానికి 150 కోట్ల అక్షరాల కంపెనీకి కట్టబెట్టింది వాస్తవం కదా. అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళని నువ్వు మొత్తం పోయి రాత్రికి రాత్రి నువ్వు ఖాళీ చేయాలంటే అక్కడ ఉన్న మహిళలు బొబ్బలు పెట్టలేదా? ఎన్నో ఇల్లులు కూడా కొడుతుంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారా అండి? ఎవరైనా హ్యాపీగా ఉంటారా? ప్రతి ఒక్కరూ ఏడుస్తారు. కష్టపడి మేము కట్టుకొని ఉన్నాము, డబ్బులు పెట్టి కట్టుకొని ఉన్నాము, ఆశ పెట్టి కట్టుకొని ఉన్నాము, ప్రారంభోసి కట్టుకొని ఉన్నాము. ప్రతి ఒక్కడు ఏడుస్తాడు కదా. ప్రతి ఒక్కడు కన్నీట చూస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ హైదరాబాద్ మొత్తం చూస్తా ఉంటాయి, సిటీ మొత్తం ఎవరికి ఆడు భయంగా ఉన్నాడు. నేను కూడా అంతా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటా. నేను రీసెంట్గా ఒక ల్యాండ్ మాట్లాడుతూ ఉంటే కొంతమంది ఆ ల్యాండ్ని నేను ఏమంటారు డెవలప్మెంట్కి ఇద్దామని చెప్పి వెళ్తే ఆ వచ్చిన బిల్డర్స్ ఎవరైతే చూసి ఉన్నారో చూసి వెనకాల సుమారుగా 1-2 కిలోమీటర్ దూరంలో ఉన్న మూసీ నది పోతా ఉంది, చిన్న కాలువ. అంత దూరంలో ఉంటే కూడా భయపడి ఇద్దరు బిల్డర్స్ రాకుండా దూరం అయిపోయి ఉన్నారు. రియల్ ఎస్టేట్ డ్రాప్ అవుట్ కాలేదా? ఇక్కడ రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి ఈరోజు వారికి అన్యాయం జరిగినట్టు కాదా? ప్రజలకు అన్యాయం జరిగినట్టు కాదా? కేసీఆర్ గారు అన్ని కట్టుకుంటూ పోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి మొత్తం కట్టేయని కూల్చిన విషయం వాస్తవం కాదా అని చెప్పి అంటాం. అంటే ఇప్పుడు మీరు మాట్లాడే హైడ్రా గురించే కదా. హైడ్రా గురించి అంటే హైడ్రా వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా లేదంటావా హైదరాబాద్? అంటే హైడ్రా అవడం వల్ల కూడా కొంచెం చాలా ప్లేసెస్ కూడా అవుతున్నాయి కదా. ఏం ప్లేసెస్ ఉన్నాయి అక్కడ? ఇప్పుడు ఉన్నదాన్ని నువ్వు ఎట్లయితే శుద్ధీకరణ చేస్తావు, దాన్ని బ్యూటిఫుల్గా నేను తీర్చిదిద్దుతానని చెప్పిన ఒక ప్రణాళిక కలిగి ఉన్నావో, ఇప్పుడు ఉన్నదాన్ని నువ్వు ఇంకేం చేయగలుగుతావు కూల్చకుండా అనేదే కదా నీ జాబ్. ప్రజలు అందుకే కదా నీకు మ్యాండేట్ ఇచ్చింది. నువ్వు నాకు మేలు చేస్తావని చెప్పి కదా మ్యాండేట్ ఇచ్చింది. అది చేయడానికి పాసిబుల్ లేకనే అక్రమంగా ఏవైతే కట్టిరో వాటిని మాత్రం కూల్చేస్తున్నారు కదా. అది తప్పు. మళ్ళీ కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు? రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చేయలేదు? ఎన్టీఆర్ గారు ఎందుకు చేయలేదు? ఎన్ని సంవత్సరాల నుంచి మన చరిత్ర హైదరాబాద్ ఇది. హైదరాబాద్ ఎన్ని ఇయర్స్ చరిత్ర? ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? ఇంతకుముందుకు లేకుండా ఎవరు రాజశేఖర రెడ్డి గారు లేకుండా కదా. పగడుబందిగా తెర వెనకాల జరుగుతున్న ఇది రాజకీయము. ఏ రాజకీయం అంటే ఇది ప్యూర్లీ రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు రీసెంట్గా హైడ్రా గురించి చూసుకుంటే మన జూబ్లీ హిల్స్ ఉంది. సో పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర క్రమంగా ఆక్రమించారని అక్కడ ఉన్న స్థానికులు చెప్తే వెళ్ళి కూల్చేసారు. దానివల్ల 200 కోట్ల ప్లస్ అయింది. దానికి నేను సపోర్ట్ చేస్తా అని చెప్పంట. అట్లాంటి వాటిల్లో ఎవరు కూడా మాట్లాడక నువ్వు న్యాయం చేసి మంచి ధర్మాన్ని నిలబెట్టినప్పుడు ఎవరైనా అది అక్రమ కట్టడా దాన్ని ఆక్రమించినట్టు నువ్వు కూల్చాల్సిందే. అట్లాంటివే కదా చేసి గవర్నమెంట్ కి. నువ్వు పేద ప్రజల ఇల్లు కూల్స్తా అంటే ఎట్లా ఊరుకుంటాం మేము? పేద ప్రజలకి నువ్వు ఏమన్నా తిరిగి నువ్వు కాంపెన్సేషన్ ఇస్తా ఉన్నావా? వాళ్ళు ఎక్కడ పోవాలి? ఎన్ని సంవత్సరాల నుంచి 4-5 తరాల నుంచి ఉన్నవారు కాదా? ఆ బస్సుని ఇడిచిపెట్టి ఇంకో దగ్గరికి ఎట్లా పోతారు? ఇంకో దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు అడ్జస్ట్ కావద్దా? వాళ్ళు చదువుకున్నది పెరిగింది అక్కడే కదా. డబ్బు ఉన్నవాళ్ళంటే ఎక్కడికంటే అక్కడికి పోతారు. కానీ పేదవారి జీవితం ఎలా ఉంటుందని అక్కడే దుకాణం ఉంటుంది, అక్కడే మకాన్ ఉంటుంది, ఇల్లు అక్కడే ఉంటుంది, పాన్ డబ్బా అక్కడే ఉంటుంది, ఇల్లు అక్కడే ఉంటుంది, హోటల్ అక్కడే ఉంటుంది, ఇల్లు అక్కడే ఉంటుంది, ఆ తోపుడు పనులు అక్కడే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్లేస్ని తీసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళిపోమంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి స్థలం ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తుందా? స్థలం కొనుక్కోవాలా? కొనుక్కుంటే ఇల్లు ఎవరు కడతాడు? వాళ్ళకు ఉన్నది చిన్న ఆస్తి, మా అంటే రేకులతో కలిపితే ఒక 3 లక్షలు 4 లక్షలది. అది ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అంటే వాడు స్థలం కొనాలంటే ఎంత అవుతుంది బ్రదర్? స్థలం కొనాలి, ఇల్లు కట్టాలి, వాడు అడ్జస్ట్ కావాలి కాలనీలో ఇరుగు పొరుగు వారితో. నువ్వు కొత్తగా పోయినా అంటే అవతల ఒప్పుకుంటాడా? ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. నువ్వు గవర్నమెంట్ నేను ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే నువ్వు ఊరు అవతల ఎక్కడో తీసుకొని పోయి ఇస్తా ఉంటే వాళ్ళు ఎట్లా ఉండిపోయి అడ్జస్ట్ కావాలి? అది రేపన్నా నీకు అలా జరిగితే నీకు తెలియదా? సరే నీకైనా డబ్బు ఉంది కానీ ఎవరితో అవసరం లేదు, నేను ఎక్కడైనా పోయి ఉంటావేమో. కానీ పేద ప్రజల జీవితాలు అయితే అట్లా ఉండవు కదా. ఇది ఖచ్చితంగా ఇది అన్యాయమే పేద ప్రజలకి. ఇది హైడ్రా ఏది తీసుకొని వచ్చిందో దాని విషయంలో ఇప్పుడు కోర్టు కూడా మధ్యలో మనకి స్టే ఇచ్చింది కదా. కోర్టు కూడా మనకి ఇంజెక్షన్ ఇచ్చింది కదా. కోర్టు కూడా వద్దని చెప్పి ఆపింది కదా. కోర్టుకు కూడా తెలుసు కదా న్యాయం. అందుకే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని చెప్పి అనేది మేము. నువ్వు అక్రమంగా ఎవరైనా కబ్జాలు చేసుకుంటే దాని భర్తం పట్టు.
ఇప్పుడు మీ కుటుంబంలోనే మీ అన్న తమ్ములు ఎన్నో అక్రమ కట్టడాలు ఎన్నో కబ్జాలు చేసి ఉన్నారు. నా దగ్గర లిస్ట్ ఉంది, నువ్వు పోయి కూలుస్తావా హైదరాబాద్? రేవంత్ రెడ్డి గారి అన్న విషయంలోనే అది కూడా బయటకు వచ్చేది. ఆయన ఫామ్ హౌస్ కూడా అక్కడ బఫర్ జోన్ లో ఉందని చెప్పి అన్నారు. ఎక్కడ కూల్చారు? కూల్చలేదు, ఇంకా అలాగే ఉంది. నువ్వు పైకి ఏదో షో చేయడానికి నా దగ్గర లిస్ట్ ఉంది కదా. ఇప్పుడు రంగనాథ్ కూడా ఉంది కదా అందుకే అంటున్నా, నువ్వు ఏదో ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు ఏదో మాట్లాడుతూ ఉన్నాయి కాబట్టి ఐవాష్కి ఏదో అన్నట్టుగా నువ్వు ఏదో చేసినట్టు డ్రామా చేసి ఒకటి కూలుస్తే నా దగ్గర 10-20 పైన ఉన్నాయి లిస్ట్. అన్ని కూలుస్తావా? చూపిస్తారా? చూపెడతా నేను. 10-20 పైన ఉన్నాయి లిస్ట్. కూలుస్తావా నువ్వు? ఈ యొక్క హైడ్రా అనేది ఇది ఒక పెద్ద హైడ్రామా కిందనే చూడాలని చెప్పి అంటా ఉన్నా. పేద ప్రజల పొట్టగొట్టడానికి దీని తెర వెనుకల రియల్ ఎస్టేట్ నడిపించడానికి తప్ప, ఈయన మొదటి నుంచి మనం చూస్తూ ఉంటే కూడా రియల్ ఎస్టేటే కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ దండాన్ని నడిపించుకోవడానికి ఈ హైడ్రాని తీసుకొచ్చి బిల్డర్లను వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన కమిషన్లు తీసుకోవడమే తప్ప దీనిలో ఎటువంటి న్యాయము లేదు అని చెప్పి అంటారు. రెండోది ఏమంటాడంటే, ఇప్పుడు హైడ్రా గురించి మీరు ఏమంటారు అంటే ఇట్స్ ఎ డిజాస్టర్. ఆయన కట్టాడండి, మహానుభావుడు కేసీఆర్ గారు కట్టారు. ఈయన వచ్చి కూలగొడతా ఉన్నాడు. ఈయన కట్టింది ఏంటి? ఎక్కడైనా ఒక టనల్ కట్టాడా? ఒక రిజర్వర్ కట్టాడా? ఒక ప్రాజెక్ట్ కట్టాడా? ఒక మహాలక్ష్మి పథకం తప్ప, బస్సుకు సంబంధించింది తప్ప ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ యొక్క మేనిఫెస్టోలో ఒక్కడంటే ఒకటి చేశాడా? ఎవరైతే జాబ్లెస్ యూత్ ఉన్నారో వాళ్ళందరికీ 3 లక్షలు ఇస్తా అని చెప్పన్నాడు అండి. నా దగ్గర ఉంది 3 లక్షలు ఇస్తా అన్నాడు. 3 లక్షలు ఇచ్చాడా? మేనిఫెస్టోలో ఉంది 3 లక్షలు ఫర్ ద యూత్ అని చెప్పి మనం చూస్తే ఇదిగో యూత్ unemployment allowances of rupees 3,000 per month will be given to the jobless youth. 3,000 ఇస్తా అన్నారు. ఏ మెగా డిఎస్సి యాజ్ ఫర్ ఓల్డ్ సిస్టమ్ విల్ బి హెల్డ్ టు రిక్రూట్ 20,000 టీచర్స్ అని చెప్పి ఉంది. ఎక్కడ రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాడు? ఎక్కడ జాబ్ మేళా పెడతా ఉన్నాడు? 3,000 నెలకి ఇస్తా అని చెప్పి ఉన్నాడు. 3,000 ఇచ్చాడా? 35-36 పాయింట్లు ఉన్నాయి మేనిఫెస్టోలో. ఒక్క బస్సు తప్ప ఇప్పటిదాకా నెరవేర్చింది లేదు. ఏ మేనిఫెస్టోలో లేని హైడ్రాని తీసుకొచ్చి ముందు పెట్టావే నువ్వు? ఏ మేనిఫెస్టోలో లేని ఒక ఫ్యాషన్ డిజైన్ తీసుకొచ్చి ముందు పెట్టావే? సుమారుగా 100 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఒక ఫ్యాషన్ డిజైనింగ్ చేయడానికి కారణం ఏంటి? దాని నుంచి ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంటి? ప్రభుత్వానికి వచ్చిన పేరేంటి? తెలంగాణకు తెచ్చినది ఏంటి? చెడ్డ పేరు తప్ప. చెడ్డ పేరు తప్ప ఏం డెవలప్ అయింది? ఆమె బయటికి పోయి ఫ్రాన్స్కి పోయి ప్యారిస్కి పోయి ఆమె ఏమని రాసింది ట్విట్టర్లో? నన్ను ఒక వ్యభిచారిగా చూశారు, వ్యభిచారిగా ట్రీట్ చేశారు, నన్ను మాట్లాడారు, నన్ను అసభ్యంగా ముట్టారు, నేను అక్కడికి వెళ్ళి అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. ఆ ఒక మొత్తం షో అయితే మొత్తం అది వేరేగా కనపడింది అని చెప్పి తెలంగాణ పరువు మొత్తం తీసిందా లేదా అని చెప్పి అంటాను నేను. ఈ ఫ్యాషన్ షోల నుంచి ఎవరికి లాభము? కొంతమంది ఎంపీలు, కొంతమంది కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, వాళ్ళ పేర్లు కూడా ఆల్రెడీ మీడియాలోకి వచ్చాయి. వాళ్ళు వెళ్ళి అసభ్యకరంగా వెళ్ళి ఆవిడ ముట్టుకొని మాట్లాడడం ఆల్రెడీ వాళ్ళ ఫోటోలతో సహా బయటకు వచ్చాయి. వాళ్ళని ఎందుకు నువ్వు నీతికి న్యాయానికి కనబడే 3వ సింహం అన్నప్పుడు నీ నీతి నీ న్యాయము నీ కనబడే 3వ సింహము వాళ్ళు ప్రతిపక్షాలు గొంతులు నొక్కడానికేనా? కేసులు పెట్టి వాళ్ళు భయపెట్టడానికేనా? అంటే మీ యొక్క దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వాడు వెనకేసుకొని వస్తాం, మీడియాలో ఎక్కడ మాట్లాడినా ఎక్కడ కనపడినాయో కానీ వారి మీదకి వచ్చినప్పుడు మాత్రం ప్రతిపక్షాల మీదకి మాత్రము నువ్వు నీతికి న్యాయానికి కనబడే 3వ సింహాన్వి. ఇది ప్రజలందరూ గమనిస్తలేరా అని చెప్పి అంటా ఉన్నారు. హైడ్రా మాత్రం ఖచ్చితంగా ఇది హైడ్రామానే. సో ఇప్పుడు మరి అట్లా అంటే మేము ఇంకోటి హైడ్రాతో పాటు ఇంకేం తీసుకురాలేదు కదా, అట్లా చూసుకుంటే స్కూల్లో కూడా నడిపిస్తుంది కదా. ఏం స్కూల్ నడిపిస్తుంది? ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. అది ఎక్కడ నడిపిస్తున్నారు? ఎక్కడ నడిపిస్తుంది? మెడ్చల్లో ఉన్నది దాదాపు 420 స్కూళ్ళలో ఈ ఏఐ క్లాస్. నేను అందుకే మొదట్లో ఒక మాట ఏమన్నానంటే, ప్రతిపక్షాలు ఏమైనా క్వశ్చన్ రేజ్ చేస్తున్నప్పుడు, ప్రతిపక్షాలు రైజ్ చేసినప్పుడు ఐవాష్గా మా కుటుంబము అని కూడా నేను లెక్క చేయకుండా ఈ బిల్డింగ్ కూల్ చేసిన అట్లా 10-20 బిల్డింగ్లు ఎప్పుడు చెప్తున్నట్టు కనబడతాం. ఇప్పుడు ఏదంటే ఒక స్కూల్లో పెట్టడం, 2 స్కూల్లో పెట్టడం, మళ్ళీ తెలంగాణ మొత్తం ఒక స్కూల్లో పెడతా అయిపోతుంది. ఒక స్కూల్లో ఒక స్కూల్ ఇప్పుడు 450 స్కూల్ అంటే తెలంగాణలో ఎన్ని స్కూల్ ఉన్నాయి మొత్తము? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు నడిపిస్తా ఉన్నాడు? ఎక్కడ ఉంది? మీడియాలో ఎక్కడ కనిపిస్తా ఉంది? ఇప్పుడు మా ఇంటి పక్కనే గవర్నమెంట్ స్కూల్లో ఉంది, మా ఇంటి పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉంది, అక్కడ లేదే. నువ్వు ఎక్కడ పెడుతున్నావు ఏం కథ? ఎక్కడో కనిపించకుండా ఒక దగ్గర పెట్టి దాన్ని మీడియాలో ప్రపగండా చేసేసుకొని కవరింగ్ చేసుకుంటే అయిపోద్దా? ప్రజలు గమనించట్లేదా? ప్రజలకు అందుతుందో లేదో ప్రజలకు తెలీదా? మీడియాలో వస్తే సరిపోద్దా? గ్రౌండ్ లెవెల్లో నువ్వు మిస్ అయిపోతున్నావు. ఎక్కడో కూర్చొని ప్రజలకి నీకు ఆ ఒక కనెక్షన్ తెగిపోయిందని చెప్పి క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఒక లీడర్ అన్నప్పుడు ప్రజలతో కనెక్ట్ అయి ఉండాలి, ప్రజల మనసు తెలిసి ఉండాలి, వాళ్ళ పల్సు తెలుసుకొని ఉండాలి. ఆ పల్సు ఆయనకి ఎప్పుడు తెలిసిందంటే 2023 డిసెంబర్ ప్రమాణ స్వీకారం చేయకముందు ప్రజల యొక్క పల్సు తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పల్సు మర్చిపోయారు.
ప్రజల్ని మర్చిపోయారు. ఆ కనెక్షన్ తెగిపోయింది. ఆయన ఎక్కడో, ప్రజలు ఎక్కడో, తెగిపోయిన గాలి పటం లాగా అయిపోయింది తెలంగాణ పరిస్థితి. ఆయన చేతిలో లేదు. ఓకే. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, వచ్చే 2028 కానీ 29లో ఇన్ కేస్ జెమినీ ఎలక్షన్స్ రాకుండా ఉంటే ఇప్పుడు మీరు ఒకటండి, ఇప్పుడు మీరు ఏమంటారంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రజల ఇది గురించి చివరి కాంగ్రెస్ పరిపాలన అవుతుందని చెప్పి మాత్రం మర్చిపోతా అంటా ఉన్నా. ఎందుకంటారు ఆయన గురించి ఇప్పుడు ఏమంటారు తెలుసా? తెలంగాణ ప్రజలు తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ వాయిస్ రేవంత్ అన్న అనేసి అంటారు. ఇవి విన్నారా? ప్రజల తరపునే మాట్లాడతారు, ప్రజల కోసమే మాట్లాడతారని చెప్పేసి అంటా ఉన్నారు. ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు? ఫ్యాషన్ డిజైన్ల కోసం మాట్లాడుతూ ఉన్నవే, కేసీఆర్ మీద మాట్లాడుతూ ఉన్నవే, కేటీఆర్ మీద మాట్లాడుతూ ఉన్నవే, కాళేశ్వరం స్కామ్ కోసం మాట్లాడుతూ ఉన్నవే, ప్రజల కోసం ఎక్కడ మాట్లాడుతాను? అందుకే కదా నేను ఈ యొక్క మేనిఫెస్టో నేను మీకు చూపెడతా ఉన్నాను. ఈ మేనిఫెస్టోలు ఎక్కడ ఉన్నాయని చెప్పి 36 పాయింట్ మేనిఫెస్టో నువ్వు ఎక్కడ ఒక్కటైనా నువ్వు చేసినట్టు ఎక్కడ కనబడతా ఉంది? ప్రజల కోసం. ఇది ప్రజల మేనిఫెస్టే కదా ఇది. సన్నబియ్యం ఇస్తాను అన్నట్టుగానే ఇచ్చారు కదా. ఎక్కడ ఇచ్చాడు? ఇప్పుడు సన్న బియ్యం కోసం మీరు మాట్లాడితే ఇది 17 పాయింట్లు నా దగ్గర ఉంది వాళ్ళ మేనిఫెస్టోలోనే. అదే ఒక్కొక్కటి వస్తాయి. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది, గ్యాస్ వచ్చింది. క్రాప్ లోన్స్ అప్ టు 2 lakhs విల్ బి వేవ్డ్ ఆఫ్ ఇన్ ఎ సింగిల్ టేక్ అని చెప్పింది. రైతులు ఏదైతే 2 లక్షల లేకుంటే పై చిలుకు దాకున్న లోన్లు ఎన్ని వేవ్ ఆఫ్ చేసి ఉన్నాడు? క్రాప్లు ఇచ్చినాడు అంటే ఇప్పుడు నేను చెప్తా ఉన్నా ఇక్కడ కింద మినిమం గ్యారంటీడ్ ప్రైజెస్ విల్ బి గివెన్ ఫర్ 17 మేజర్ క్రాప్స్ అని చెప్పి 17 మేజర్ క్రాప్స్ ఇక్కడ నాకు కనబడతా ఉన్నాయి. ఈ 17 ఒకటే చెప్తాం, ప్యాడీ గ్రేడ్ ఏకి 2000 క్వింటాలు మేము గవర్నమెంట్ నుంచి ఇస్తాము, కొనుక్కుంటాం అని చెప్పి ఉంది. అలాగా 17 దాకా ఉన్నాయి. కొన్ని దానికేమో చిల్లీకేమో 10,000 క్వింటాల్ అని చెప్పి ఉంది. ఎన్ని కొన్నాడని చెప్పి చివరికి వచ్చేసరికి నువ్వు చెప్పేది ఏంటి? మాకు సమయం దొరకలేదు, మేము కొత్తగా వచ్చినాం, ఇప్పుడే కదా నెక్స్ట్ టైం చూస్తాం అని చెప్పి దాటి వేయడం కోసమా? కాలక్షేపాన్ని చేసుకుంటూ ఎక్కడ చేస్తా ఉన్నాడు? సరే, ఇప్పుడు ఇది కాదంటారా? తెలంగాణకి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ వాయిస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. పచ్చబద్ధం. అది ఎందుకు పచ్చబద్ధం? అని చెప్పిన హామీలు నెరవేరుస్తున్నారు. ఎవరి బలం అది? వాళ్ళ అన్నాతమ్ములకు బలమా? వాళ్ళ అన్నాతమ్ములకి కుటుంబానికి బలమా అంటా ఉన్నా నేను. సొంత వారికి బలం అని చెప్పండి. తెలంగాణ వారికి అయితే బలమే కాదు. తెలంగాణ వారు అనుకుంటుంది ఏంటంటే ఇది ఒక చీడ పురుగు, ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టిపోద్దా అని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కొత్త నాయకత్వం ఎప్పుడు వస్తుందా అని చెప్పి కోరుకుంటున్నారు. కొత్త బ్లడ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మార్పు ఎప్పుడు వస్తుందా అని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మీకు అర్థం కావడానికి నేను ఒక మాట ఏమంటా అంటే, నేను తెలుగు ఫిలిం గద్దర్ అవార్డ్స్ మనం చూస్తూ ఉంటే అందులో ఒక స్టేట్మెంట్ ఇస్తే నాకు చాలా నచ్చింది ఆ స్టేట్మెంట్. కానీ ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే ఆ స్టేట్మెంట్లో మా పోటీ ఇక్కడ బీజేపీతో కాదు, మా పోటీ ఇక్కడ బీఆర్ఎస్తో కాదు, మా పోటీ ఇక్కడ ఉన్న వారితో కాదు, మా పోటీ ఇండియాలో ఉన్న వారితో కాదు, నా పోటీ సౌత్ కొరియాతో అంటున్నాడు, నా పోటీ నార్త్ కొరియాతో అంటున్నాడు, నా పోటీ అమెరికాతో, నా పోటీ చైనాతో అంటా ఉన్నాడు. మంచిదే కదా. నువ్వు పోటీ పడుతున్నది దేనితో అంటే అగ్ర రాజ్యము, అగ్ర కులాలు లేకుండా పై స్టాండర్డ్తో వెళ్ళిపోతా ఉన్నావు. కానీ ఈ పక్కన ఉన్న మూసీ నది పక్కన ఇప్పుడు నేను చూపెడతా అండి, మియాపూర్ పక్కన ఎన్ని 500 పైన గుడిసెలు ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలో మనం పోతే ఎక్కడో ఒక దగ్గర గుడిసెలు వేసుకొని జనాలు కనబడతా ఉన్నారు. మళ్ళీ నువ్వు మొత్తం పై లెవెల్ పోతావు అంటే కింద లెవెల్ని ఎవరు పట్టించుకుంటారయ్యా అని చెప్పి అంటా ఉన్నారు. ఈ అన్యాయం అయిపోతుంది. తినడానికి తిండి లేని వారి జీవితాలు, గుడిసెలు వేసుకొని ఉన్నారు, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నావు, ఆ కట్టించేదానికి మళ్ళీ 5 లక్షల ఇల్లుకి నేను కట్టుకోవడానికి డబ్బులు ఇస్తా అని చెప్పి అన్నావు. ఒకవేళ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే 3 లక్షలు ఇస్తా అని చెప్పి అన్నావు. మళ్ళీ ఎక్కడ నువ్వు కనబడతలే. నువ్వు వచ్చి 1.5 సంవత్సరాలు ఎన్నిగానో అద్భుతాలు చేయొచ్చు, ఎన్నిగానో మెరికల్స్ చేయొచ్చు. చేసిన వాళ్ళు లేరా? చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజల వారికి పట్టం కట్టి వారికి విగ్రహాలు కట్టించి దేవుళ్ళలాగా హృదయాల్లో వాళ్ళని పూజించుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని తిట్టినట్టు పిచ్చ బూతులు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఇప్పటిదాకా తిట్టలేదు. నీ కాన్సన్ట్రేషన్ మొత్తము అది చేయాలి, ఇది చేయాలి, డబ్బు తెచ్చుకోవాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవాలి, డబ్బు సంపాదించుకునే పనిలోనే ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అని చెప్పి కనబడతా ఉంది. కానీ అణగారిన ప్రజలకి ఏమైనా చేయాలనే ఒక ఉద్దేశం మాత్రం ఎక్కడ కనబడట్లేదు అని చెప్పి స్పష్టంగా కనబడతా ఉంది. సరే, ఇది ఇప్పటిదాకా మీరు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేయట్లేదు అనేసి అన్నారు కదా. నా రీసెంట్గా వరంగల్లో కేసీఆర్ గారు ఒక పెద్ద సభ పెట్టారు. సో ఆ సభలో మన కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి పేరు కూడా తీయలేదు. ఎందుకోసం అంటే బాగా అభివృద్ధి చేస్తుండే కాబట్టి ఆయన పేరు తీయలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే దానికి మీరేమంటారు? ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ రాజకీయాలంటే బ్రదర్, నువ్వు కొట్టినట్టు చేస్తే నేను ఏడిచినట్టు చేస్తాను, నేను ఏడిచినట్టు చేసినా అంటే నువ్వు కొట్టినట్టే అన్న ఒక లెక్క ఇక్కడ క్లియర్ కనబడుతాను. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు వీరిద్దరూ కలిసే
టుగెదర్గా ముందుకు వెళ్తున్న విషయము ప్రజలకి అందరికీ అర్థమవుతాం. అంటే నేను కొట్టినప్పుడు నువ్వు ఏడ్చినట్టు చేయి, ఓకే నేను ఏడుస్తా ఉన్నానంటే నువ్వు కొట్టినావు అని చెప్పి అర్థము. ఓకే ఇద్దరు అండర్స్టాండింగ్ లో జరుగుతూ ఉంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అనేది క్లారిటీగా స్పష్టంగా మనకి ఎన్నో ఇన్సిడెంట్స్ దగ్గర కనబడతా ఉంది. అంటే ఇది ప్రజలు ఖచ్చితంగా గమనించాలి. వీరిద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా గేమ్స్ ఆడుతా ఉన్నారు. కొన్ని రోజులు నీ ప్రభుత్వం, కొన్ని రోజులు నీ ప్రభుత్వం అన్నట్టు. ఎవరి యొక్క అవసరాలు, ఎవరి యొక్క సొంత సెల్ఫ్నెస్, సెల్ఫ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టే ముందుకు వెళ్తున్నట్టు మనకి క్లియర్గా కనబడతా ఉంది. సో ఇప్పుడు మీరు అంటే ఆ రెండు పార్టీలు ఒకటే ఏకమై ఏం కోసేపు మీరు కోసేపు 100% తెర వెనకాల వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు. ప్రజల్ని పిచ్చోలు చేద్దాం అనుకుంటున్నాగా ప్రజలు ఎప్పుడు పిచ్చోలు కాదని చెప్పి గమనించుకోవాలి. వాళ్ళు మళ్ళీ టైం వస్తుంది. మళ్ళీ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొత్త పార్టీ, కొత్త తరము, కొత్త రక్తము, కొత్త యువతరానికి ప్రజలు ఖచ్చితంగా పట్టం కడతారు, మ్యాండేట్ ఇస్తారని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను. దానికి సిద్ధంగా మేము ఉన్నాం. ఇక్కడ ఆర్పిఐ పార్టీ నుంచి మేము ఇక్కడ బరిలోకి దిగబోతా ఉన్నాం. ప్రజల ఆశీర్వాదాలు కావాలి, వారు ఆశీర్వదిస్తారని కూడా నేను నమ్ముతా ఉన్నాను. సో మీరు ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు, ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో ఏంటో అని. కానీ ఆయన ఓపెన్ హార్టెడ్గా మాట్లాడతాడు కదా. సో ఆ ఓపెన్ హార్టెడ్ అనేది ప్రజలకు చాలా మందికి నచ్చింది. అట్లాంటి సీఎం అసలు ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. ప్రజలు ఏమనుకుంటారు అనేసి దాపెట్టుకొని మాట్లాడేది. కానీ ఇప్పుడు ఉన్న సీఎం మాత్రము ఏది దాచుకోకుండా సరే ప్రజలకు ఓపెన్గా మాట్లాడేస్తున్నాడు అని చెప్పేసి ఆయన పొగుడుతూ ఉన్నారు కదా. మరి ఆ విషయం ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? ఆయన ఏమంటారంటే మన దగ్గర డబ్బు లేదు, ఇంతకుముందుకున్న సీఎం వచ్చేసి ఈ విధంగా చేసిండు, అయినా సరే నేను మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నా అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఈయన సొంత డబ్బులతో ఏమన్నా నడిపిస్తున్నాడు? ఏంటి అనేసి అన్నారు. ఇప్పుడు డబ్బు కోసం మాట్లాడినప్పుడు వినోద్ గారు ఈయన సొంత డబ్బులతో ఏమన్నా నడిపిస్తున్నాడా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, ఎన్ని ఇల్లులు, ఎన్ని భూములు మీరు అమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారు అని అడుగుతున్నా. సొంత పైసా ఒక్కటైనా తీస్తా ఉన్నావా? లేకుంటే తెలంగాణను అడ్డం పెట్టుకొని, ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని వందల వేల లక్షలాది కోట్లు ఈ రోజు సంపాదించుకుంటా ఉన్నావా అని అడుగుతా ఉన్నాను నేను. అంతెందుకు మనం అర్థం చేసుకోవడానికి పక్కనే ఉన్న గోదావరిది ఏదైతే బనకాచర్ల రిజర్వాయర్కి సంబంధించిన ఏదైతే ఇప్పుడు గందరగోళం జరుగుతూ ఉందో, గోదావరి నీళ్ళు ఏవైతే మనకి రావాల్సినవి ఉన్నాయో ఆ గోదావరి నీళ్ళని పక్కన రాష్ట్రం ఉన్న చంద్రబాబు గారు ఆయన ఇంకో పోలవరము మీదుగా, కృష్ణానది మీదుగా ఈ యొక్క నంద్యాల డిస్టిక్కి, బంకచర్ల రిజర్వాయర్కి ఈయన ఏదైతే కెనాల్ వేసి దాన్ని డైవర్ట్ చేసి గోదావరి నీళ్ళు మనకి రావాల్సిన నాగార్జున సాగర్లకి ఆయన డైవర్ట్ చేసుకుంటా ఉంటే ఎందుకు నువ్వు మాట్లాడవని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే రాయలసీమకి న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు గారు నిలబడతా ఉన్నాడు. 80,000 కోట్లతో ఆ ప్రాజెక్ట్ కోసం ఆయన నిలబడతా ఉంటే, తెలంగాణలో కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని 80,000 కోట్లు పెట్టి 141,000 కోట్లకి నువ్వు తీసుకొచ్చి ఆపినప్పుడు ఆ స్కామ్ విషయంలోనే కదా ఇప్పుడు అందరు మాట్లాడుతూ ఉంటే కూడా కేసీఆర్ 1.5 year అయిపోయినా కూడా నువ్వు కేసీఆర్ జోలికి పోకుండా ఇప్పుడేదో కొద్దిగా అట్లా చిన్నగా అన్నట్టుగా నువ్వు జలకిచ్చినట్టు కనబడతా ఉంది. మళ్ళీ ఇక్కడ ప్రజలు కాదా? ఆ గోదావరి నీళ్ళు మనకి రాకుండా ఉంటే నీళ్ళ సమస్య ఇక్కడ రాదా? రాయలసీమకి పట్టిన గతే తెలంగాణకు కూడా పట్టదా? మళ్ళీ ఆ విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? ఆ ప్రాజెక్ట్ని ఆపాలని చెప్పి ఎందుకు మాట్లాడట్లేదు? నువ్వు హైకమాండ్ నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి కానీ, లేకుంటే పైన ఉన్న ఇంకొక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి గారి దగ్గరికి కానీ నువ్వు పోయి ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు? ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితులు ఆపాలని చెప్పి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడారంటే ఈ 80,000 కోట్లు ఏవైతే రాబోతా ఉన్నాయో ప్రాజెక్ట్కి, సెంట్రల్ నుంచి రావాల్సిన శాంక్షన్లు ఏవైతే ఉన్నాయో అందులో వీళ్ళు ఏలు పెట్టకనే పెడుతూ కనిపించకుండా పెట్టి అందులోకి వెళ్ళి ఎంతో అంత కమిషన్ కొట్టి సైలెంట్ అయిపోవాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఊరికే అక్కడ ఏదో చిన్న ప్రపోజల్ పెట్టినట్టుగా నిర్మలా సీతారామన్ గారి దగ్గర పెట్టినట్టుగానే కనబడతా ఉంది. ఇది కమిషన్ల కోసమే తప్ప నిజాయితీగా తెలంగాణ కోసము ఈ గోదావరి నీళ్ళని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల్ని దీవించాలి, ఆశీర్దించాలి, ఆదుకోవాలనే ఉద్దేశము ఎక్కడ కూడా కనబడట్లేదు. ఆయన ఇంకా ఏం ఓపెన్గా మాట్లాడుతాడు మీరు చెప్పాలి. ఇప్పుడు నాకు ఇదేనా ఓపెన్ అంటే? సో ఆయన మాటలు ఏంటంటే చాలా ఓపెన్గా సినిమా హీరోలైనా దుంకారు పైకి వెళ్ళి, లేకపోతే సినిమా హీరోకి పుడిచారు అంటే రక్తం వచ్చిందంటే నమ్మొచ్చేమో కానీ రేవంత్ రెడ్డి గారిని మాత్రం ప్రజలు నమ్మడానికి ఎక్కడ లేదు. వాళ్ళు రియల్ హీరో, ఈయన రియల్ హీరో అని చెప్పి అనుకుంటున్నాడు కానీ ప్రజలు ఎక్కడ నమ్మడానికి లేదు. వాళ్ళైనా నమ్ముతా అంటున్నాడు కానీ ఈయన మాత్రం నమ్మట్లేదు. ఆ ట్రస్ట్ తెగిపోయిందండి. ప్రజలు కేసీఆర్ గారికి మ్యాండేట్ ఇచ్చారు, చూశారు, వాళ్ళు నిలబెట్టుకోలేదు, వాళ్ళు చేతులారా పాడు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఇస్తే ఏమైనా చేస్తారు, మెరకలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, మా జీవితాలు మారుస్తాయి, బలుగు ఎట్లయినా సంపాదించుకున్న వాడు, ఏ గవర్నమెంట్ వచ్చినా వాడు ఏ దేశంలో ఉన్నా డబ్బు ఉంది కాబట్టి హ్యాపీగా ఉంటాడు. గవర్నమెంట్ అనేది ఎవరి కోసం అంటా నేను, పేద ప్రజల కోసం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేకుండా ఒక డీజీపీ గారు ఉంటే తెలంగాణ నడవదా? ఇప్పుడు అందరు ధనికులే ఉన్నారండి.
ఒక లా అండ్ ఆర్డర్ క్రైమ్ జరగకుండా డీజీపీ గారు కంట్రోల్ చేసుకోగలిగితే సెక్యూరిటీ పెట్టి తెలంగాణ నడవదా అంటున్నా నేను. పాయింటా కాదా? ఓకే ఓకే నడుస్తుంది లేదా? ఒక పోలీస్ వ్యవస్థ ఉంటే తెలంగాణ నడవదా? అందరు ధనికులే అనుకుందాం, అందరు ధనికులే, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కోట్లాను కోట్లు, ఒక్క పేదోడు లేడు తెలంగాణలో. ఓకే ఎవరికి అవసరం పడుతుంది గవర్నమెంట్? అవును. సింపుల్ లాజిక్, గవర్నమెంట్ ఎవరికి అవసరం అవును. పడుతుంది? క్రైమ్ జరగకుండా, తప్పులు జరగకుండా ఒక పోలీస్ వ్యవస్థ స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ అవును. పోతారండి. డబ్బులు ఉన్నాయి, ఇల్లు కొనుక్కుంటారు, అది తెచ్చుకుంటారు, ఇవి తెచ్చుకుంటారు. వాళ్ళ గవర్నమెంట్తోనే పని. అదే గవర్నమెంట్ అనేది ఎవరితో పని, ఎవరికి అవసరము? బడుగు బలహీన వర్గాలకి, దళిత వర్గాలకి, బీసీ వర్గాలకి, పైకి రాని వారికి, అణిచివేత గురైతున్న వారికి మాత్రమే గవర్నమెంట్ అనేది ఉపయోగపడుతుంది. మళ్ళీ వారి గురించే నువ్వు లేదే, వారి గురించే మర్చిపోయావే. గోదావరి విషయంలో నువ్వు మాట్లాడట్లేదే, అన్యాయం చేస్తా ఉన్నావే. ధనికుడు అయితే వాడు వాటర్ బాటిల్ కొనుక్కొని వస్తాడండి. ధనికుడు అయితే మండలం మీదికి పోయినైనా వాడు కూర్చొని అక్కడ ఏమైనా చేసుకోగలుగుతాడు. కానీ మళ్ళీ గోదావరి నీళ్లు రాకపోతే ఇక్కడ అన్యాయం గురయ్యేది ఎవరు? పేద ప్రజలే. ఇదేనా ఓపెన్ హార్ట్? ఇదేనా ఓపెన్ గా మాట్లాడేది రేవంత్ రెడ్డి గారు? ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. ఇది చివరి అవకాశం అవుద్ది కాంగ్రెస్కి. వచ్చేది మాత్రం ఖచ్చితంగా నేను రాసి పెట్టుకొని నేను చెప్తా ఉన్నా, వచ్చేది ఆర్పీఐ పార్టీ ఉంటుంది ఖచ్చితంగా. అది మేము సింగిల్గా వస్తామా, అలయన్స్లో వస్తాం, కానీ ఖచ్చితంగా మా ప్రభుత్వం గవర్నమెంట్లో ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు పక్కన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎక్కడ ఉందండి? లాస్ట్ 1.5 year ఆ టైంలోనే కదా పుంజుకున్నది. అప్పటిదాకా అందరు అనుకున్నది ఏంటి? బీజేపీ రాబోతా ఉన్నది అని చెప్పి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే రాజకీయం కొద్దిగా మలుపులు తిరిగిందో ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ పికప్ అయింది. ఇప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వం ఉందండి. టీడీపీతో అలయన్స్ లో ఉన్నాం, మేము బీజేపీతో అలయన్స్ లో ఉన్నాం, జనసేనతో అలయన్స్ లో ఉన్నాం. మా ప్రభుత్వం ఉంది పక్కన. ఇప్పుడు సెంట్రల్ లో మా ప్రభుత్వం ఉంది. వీఆర్ అలయన్స్ విత్ బీజేపీ సెంట్రల్. ఇండియా మొత్తం మా ప్రభుత్వం ఉంది. తెలంగాణలో కూడా పైన అధిష్టానము చేసే డిసిషన్ని బట్టి సింగిల్ గానా, లేకుంటే ప్రజలు కొత్త విషయాలు కొత్త తరం కోసం చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా పార్టీ డెవలప్ అవుద్ది, క్యాడర్ డెవలప్ అవుద్ది. ఖచ్చితంగా మేము కంటెంట్ చేస్తాం. గెలుపు ఖచ్చితంగా మాదే ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేయబోతాం. అది సింగిల్ గానా లేకుంటే అలయన్స్ అనేది వెరీ సూన్, త్వరలో రానున్న కాలంలో అధిష్టానము తీసుకునే నిర్ణయాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.